గురువు గారు తదుపరి రాశి ధనుసు రాశి. మరి ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురువుగారు? ఈ ధనుసు రాశి వాళ్ళకి హ్మ్. ఈ ఫిబ్రవరి మాసంలో ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడి ఉంటారు. మరి గురుడు కూడా వక్రగతి వక్ర గురువు వక్రం పూర్తయి రుజుమార్గానికి వస్తున్నాడు. కాబట్టి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. హ్మ్. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. చదువుకునే విద్యార్థులకి విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. మరి కుటుంబపరంగా ఎటువంటి ఇబ్బందులున్నా, చికాకులున్నా అవన్నీ కూడా రాబోయే కాలంలో కొంత అనుకూలంగా మారుతుందని చెప్పవచ్చు. డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు రాబోయే కాలంలో. నిన్నటి వరకు చాలా ఇబ్బందులు పడి ఉంటారు. కానీ రాబోయే కాలం బాగుంటుంది. మొన్నటి వరకు కుజుడు నీచపడడం వల్ల, కుజ స్తంభన వల్ల ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఉంటారు. అంటే కుటుంబ పరంగా ఇబ్బందులు, కుటుంబం అంటే సంతానం, హ్మ్. సంతానపరంగా ఇబ్బందులు, హ్మ్. డబ్బుల పరంగా చాలా కటకటాలు, అంటే కటకట స్థితి, అంటే ఇబ్బంది. హ్మ్. రూపాయికి వెతుక్కొని పడ్డ ఇబ్బంది నుంచి ఈ మాసం చాలా అనుకూలంగా ఉండబోతుంది హ్మ్. ధనుసు రాశి వాళ్ళకి. తర్వాత ప్రేమ వ్యవహారాలు వాళ్ళకి, ప్రేమ వ్యవహారాలు ఎవరికైతే ఉంటాయో హ్మ్. వాళ్ళకి అనుకూలంగా ఉండబోతుంది. హ్మ్. ప్రేమికులు కలుస్తారు హ్మ్. ఖచ్చితంగా. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేయబోతున్నారో వాళ్ళకి అనుకూలమైన సమయం. హ్మ్. ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు ఫలించబోతూ ఉన్నాయి. అనుకూలమైనటువంటి భార్య దగ్గరికి చేరుతుంది. ఎప్పటి నుంచి అనుకుంటూ ఉంటారు సంబంధం ఉంది చేసుకోవాలని, అది దూరం పోతూ ఉంటుంది. హ్మ్. అది అనుకూలత ఈ మాసంలో కలుగుతుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. తర్వాత ఫైనాన్షియల్గా తిరిగి ఉండదు. తండ్రితో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. హ్మ్. తండ్రి పరంగా ఇబ్బందులు, మరి డబ్బు దాచే విషయంలో ఇబ్బందులు, కాలం కలిసి రాదు. ఎటువంటి ప్రయత్నాలు చేసినా కొంత కాలం కలిసి రాక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ మాసం వరకు కొంత మైనస్ ఉందని చెప్పవచ్చు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. తర్వాత వృత్తిపరంగా రవి మారబోతున్నాడు ఈ మాసంలో. హ్మ్. ఈ రవి మారడం వల్ల కొంత ఇబ్బంది బయటపడతారు. అనారోగ్య సమస్యలు కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, హ్మ్. వృత్తిపరంగా ఉద్యోగ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగం సఫలీకృతం అవబోతుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. మరి సినీ ప్రముఖులకి, రాజకీయ నాయకులకి, విద్యార్థులకి ఎలా ఉండబోతుందంటారు గురువుగారు? సినీ ప్రముఖులకి ఈ ధనుసు రాశి వాళ్ళకి బాగానే ఉంది. హ్మ్. రాజకీయ ప్రముఖులకి హ్మ్. ఈ మాసం బాగుంటుంది. హ్మ్. నిన్నటి వరకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. హ్మ్. ఎంత పేరు ప్రఖ్యాతులు ఉంటే కూడా హ్మ్. వాళ్ళ ఆ యొక్క పేరు అనేది ఎందుకు పనికి రాకుండా పోయి ఉంటుంది. మరి ఈ మాసంలో అర్ధభాగం 15వ తారీఖు నుంచి కుజుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు. కాబట్టి ఈ అర్ధభాగం నుంచి, అంటే ఫిబ్రవరి నెల 15 నుంచి రాజకీయ ప్రముఖులకి చాలా అద్భుతంగా ఉండబోతుంది హ్మ్. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. హ్మ్. మరి వీళ్ళకు అంటే అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య ఎలా ఉండబోతుంది? వీళ్ళు ఎలాంటి పూజలు చేస్తే పరిహారం దక్కుతుందంటారు? ధనుసు రాశి వాళ్ళకి అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, హ్మ్. అదృష్ట సంఖ్య 7, 10. 7, 10. 7, 10 తారీఖుల్లో వీళ్ళు ఏదైనా చేయగలిగితే మంచి నిర్ణయం ఈ 2 రోజుల్లో కనుక తీసుకున్నట్లయితే అనుకూలంగా మారుతుంది. తర్వాత రెమెడీ ఏంటంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి హ్మ్. దత్తాత్రేయుడికి హ్మ్. దత్త పారాయణ చేయడం కానీ, గురుచరిత్ర పారాయణ చేయడం, మరి మేధా దక్షిణామూర్తి శనగల దండ తీసుకెళ్ళి మెళ్ళో వేయడం గురువారం పూట, హ్మ్. ఇవి చేసినట్లయితే ఏదైతే వ్యతిరేకమైన ఫలితాలు చెప్పామో కొంత అనుకూలంగా మారడానికి ఇది ఒక మార్గంగా కనపడుతుంది. ధన్యవాదాలు గురువుగారు.